పేదలకు వైద్య విద్య దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలను విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం కార్పొరేట్ వైద్యం ద్వారా పేదలను లూటీ చేసే చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతిభగల విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే చర్యలను తిప్పికొడతామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే అడ్డుకుంటామని చెబుతున్నారు. మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో వైద్య విద్య రెండు రంగాలు కూడా పూర్తిగా ఇరకాటంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైద్య విద్యా రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి, ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువ నేతలు ఉన్నారు. ఈ రాష్ట్ర ఖజానా లేకపోతే రాష్ట్ర కొత్తగా తీసుకొచ్చిన అప్పులతోటి ఇవి కట్టినవి కాదు కదా. గత ప్రభుత్వంలో ఆల్రెడీ కట్టేసిన వాటిని ఈరోజు ఒక గవర్నమెంట్ కస్టోడియన్గా పాత్ర మారింది, సీఎం మారారు. అలాగని చెప్పేసి ప్రజలకి ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్పేసినంటే పేద ప్రజలు వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆరోగ్యం కోసం వాళ్ళు చూపించుకోవాలి. బడుగు బలహీన వర్గాలందరికీ అందన ద్రాక్షలాగా అవుతుంది సార్ ఈ జీవో వల్ల. నా నాయకుడు జగన్ గారు ఎంతో సహృదయంతో ఈ గత 100 సంవత్సరాల్లో 15 మెడికల్ కాలేజీలు ఉంటాయి, ఈ 5 సంవత్సరాల్లోనే మాకు 17 మెడికల్ కాలేజీలు, ఏ ముఖ్యమంత్రి లేని సహృదయంతో ఎవరితో అంత గట్స్తో 17 మెడికల్ కాలేజీలు పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే మన రాష్ట్రానికి ఈ మెడికల్ కాలేజీలకి చంద్రగ్రహణం పట్టినట్టు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అయితే గట్టిగా దీన్ని విభేదిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసినట్టయితే పేదలకు ఒకవైపు వైద్యం, మరోవైపు విద్య రెండు కూడా దూరం అవుతాయి. ఈ తాలూకా ఏదైతే కేబినెట్ నిర్ణయం ఉందో ఇది ఉపసంహరించుకోకపోతే దీన్ని ఉద్యమ రూపం చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరుగుతుంది. వీడియో శ్రీశ్వత యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.